హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్లోని వంట ఏమేం చేశానో ఈ వీడియోలోని చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను పూజ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మా బాబు సైకిల్ తొక్కుతున్నాడు ఇంట్లోని. నేనైతే వంట అయితే మొదలు పెట్టాను. రైసు కుక్కర్లో పెడుతున్నాను, ఇంకా రసం కూడా పెడుతున్నాను. ఎప్పుడు లాగానే చేసుకుంటున్నాను. రైసు పప్పు ఏదైనా నేను రెండు ఒకేసారి చేసేసుకుంటాను కుక్కర్లోని. టైం కూడా సేవ్ అవుతుంది ఇలా చేసుకోవటం వల్ల. ఇక్కడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వాటర్ మెలాన్ అనేది కట్ చేసి తీసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఎగ్ ఉక్కరి చేయటానికి. 2 ఉల్లిపాయలు అయితే కట్ చేశాను. ఇక్కడైతే కళాయి పెట్టుకొని ఎగ్ ఉక్కరికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పెద్ద హడావిడి లేకుండా నా పనులు అనేవి నేను నిదానంగా మెల్లగా చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే పసుపు ఇంకా తగినంత కారాన్ని వేసుకుంటున్నాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను ఒక టమాటా కూడా వేస్తున్నాను. ఇలా ఎగ్ ఉక్కిరి టమాటా వేసి చేస్తే బాగుంటుంది టేస్టు, అందుకని నేను టమాటా వేసి చేస్తున్నాను. టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. టమాటా వేయకుండా చేసినా బాగుంటుంది, ఇలా టమాటా వేసి చేసినా కూడా బాగుంటుంది. ఎగ్స్ ఇలా పగలగొట్టుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఒక 3 ఎగ్స్ని చెక్ చేసుకొని వేసుకోవాలి. వాటర్లోని టెస్ట్ చేసుకొని ఒక్కోసారి ఎగ్ అనేది కరిగిపోయి బాగుండదు, స్మెల్ వచ్చేస్తుంది. చూసుకోవాలి. సమ్మర్లో ఎగ్స్ అనేవి పాడైపోయినవి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఈ 3 ఎగ్స్ బాగానే ఉన్నాయి, ఇందులో వేసుకుంటున్నాను. ఫుల్ వాటర్లోని ఎగ్స్ని వేసుకుంటే మునిగిపోతే అవి మంచివి ఎగ్స్, తేలిపోతే మంచివి కాదు, పడేయాలి బయట. ఇలా మూతను పెట్టుకొని లో టు మీడియంలోని కుక్ చేసుకోవాలి. ఇంకా బాబుని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకునేసరికి నాకు 1 o'clock అయిపోద్ది, 12:30. తర్వాత అయితే నేను ఈవినింగ్ పలుకులు అనేవి తెచ్చుకున్నాను డిమార్ట్ నుంచి. ముందు తెచ్చుకున్న పలుకులు ఉండిపోయి అవన్నీ కూడా ఫ్రై చేసి ఉంచుతున్నాను. ఇలా ఉన్నా కూడా పాడైపోతాయి, అందువల్ల నేను ఫ్రై చేసి ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకుంటాను. కావలసినప్పుడు తినడానికి చట్నీకి కూడా యూజ్ చేస్తాను. ఇంకా రవ్వ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.